షుగర్ బారిన పడ్డాక ఇక దాన్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవడమే గానీ ఇంతవరకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచడానికి మందులు లేదంటే ఇన్సులిన్ను నిత్యం వాడాల్సి ఉంటుంది. అయితే మందుల విషయం ఎలా ఉన్నా ఇన్సులిన్ వాడకం విషయానికి వచ్చేసరికి మనలో చాలా మందికి ఒక పెద్ద అనుమానం పట్టుకుంటూ ఉంటుంది. ఒకసారి ఇన్సులిన్ను మొదలు పెడితే ఇక జీవితాంతం ఇన్సులిన్నే వాడాల్సి ఉంటుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అంతేకాదు, ఇన్సులిన్ వాడకంతో సమస్యల తాకిడి కూడా పెరుగుతుందని అనుకుంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా బాధాకరంగా ఉంటుందని భావిస్తారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహులకు ఇన్సులిన్ను ఎప్పుడు సూచిస్తారు? షుగర్ ట్రీట్మెంట్లో భాగంగా మనకి ప్రత్యేకంగా 2 రకాలుగా చెప్పుకోవాలి. ట్యాబ్లెట్స్ మరియు ఇంజెక్టబుల్స్. ఇంజెక్టబుల్స్లో ముఖ్యమైనది ఇన్సులిన్ అన్నమాట. ఇన్సులిన్ అనేది డయాబెటీస్ ట్రీట్మెంట్లో చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఎవరెవరికి ఇన్సులిన్ ఒక అవసరం ఉంది? మనం డయాబెటీస్ గురించి చెప్పుకుంటే 2 రకాలు ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ తరచూ మనం చిన్నపిల్లల్లో లేకపోతే టీనేజ్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. వీళ్ళలో బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్, ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ పని చేయకపోవటం వల్ల వాళ్ళకి డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ అనేది ఉండదు. సో వీళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం అయితే ఉంది. సో టైప్ 1 డయాబెటీస్కి ఓన్లీ ట్రీట్మెంట్ మనకు ఇప్పుడు ఉన్నది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ మనం పంపు ద్వారానే ఇవ్వచ్చు, లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా అయినా ఇవ్వచ్చు. టైప్ 2 డయాబెటీస్ సంగతి వస్తే వీళ్ళకి సాధారణంగా మొదటి కొన్ని సంవత్సరాలు ట్యాబ్లెట్స్తో మన షుగర్ అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఎవరెవరు టైప్ 2 డయాబెటీస్ 10-15 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తి కోల్పోవటం వల్ల వాళ్ళకి కూడా ఏదో ఒక స్టేజ్లో ఇన్సులిన్ అవసరం పడుతుంది. వీటితో పాటు ప్రత్యేక కండిషన్స్ అంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కొంతమంది డయాబెటీస్ వస్తుంది, జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అని అంటాం. వీళ్ళల్లో కూడా ఓన్లీ మనం ఇన్సులిన్తో డయాబెటీస్ ట్రీట్ చేయాలి. అండ్ మరియు ఎవరైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటే ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు వీళ్ళల్లో కూడా మనం ఇన్సులిన్తోనే షుగర్ ట్రీట్ చేసి ఒకసారి షుగర్ నార్మల్ అయ్యి పేషెంట్ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్తో మన షుగర్ కంట్రోల్ చేయవచ్చు. ఇన్సులిన్ను జీవితాంతం వాడాల్సి ఉంటుందా? టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అండి. సో వాళ్ళ జీవితాంతం ఇన్సులిన్ వాడుతూ ఉండాలి. టైప్ 2 డయాబెటీస్ కూడా మొదట్లో ఇన్సులిన్ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ మ్యాక్సిమం టాబ్లెట్స్ అంటే 3 లేదా 4 డయాబెటిక్ ట్యాబ్లెట్స్తో కూడా షుగర్ కంట్రోల్ రాకపోతే దాని యొక్క అర్థం వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తి లేకపోవడం. అలాంటప్పుడు మనం ఇన్సులిన్ మొదలు పెట్టాల్సింది. ఒకసారి మొదలు పెట్టిన తర్వాత జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది. ఇన్సులిన్ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుందా? ఇన్సులిన్ అనేది చాలా మంచి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేసే మందు. కాకపోతే కొన్నిసారి ఇన్సులిన్ ఓవర్ డోస్ అయినప్పుడు బ్లడ్ షుగర్ ప్రమాదకరంగా లో అయ్యే అవకాశం ఉంది. లో బ్లడ్ షుగర్ ఆర్ హైపోగ్లైసీమియా అని మనం ఎప్పుడు అంటామంటే, ఎవరి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 70 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం హైపోగ్లైసీమియా అంటాం. సో ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు తరచూ వాళ్ళ శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రతి 3 రోజులు కానీ వారానికి ఒకసారి గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవటం వల్ల వాళ్ళ యొక్క బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ ఎలా ఉందో తెలుసుకోవటం జరుగుతుంది. వీటితో పాటు లో షుగర్ అవుతుందో లేదో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లో షుగర్ డాక్యుమెంట్ చేయబడితే వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదించి మీ ఇన్సులిన్ యొక్క డోసెస్ అడ్జస్ట్ చేసుకొని తగ్గించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఒక్కసారి లో షుగర్ అయితే కొన్నిసార్లు దాని యొక్క ప్రభావం వల్ల పేషెంట్ అన్కాన్షియస్ అయ్యి ఫిట్స్ లాంటి కోమాలో కూడా జారిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది. షుగర్ బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ ఇస్తారనే నమ్మకం నిజమేనా? ఎవరికైనా డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు అంటే మొదటిసారి డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు చాలామందికి షుగర్ అనేది 400-500 అలా ఉండే అవకాశం ఉంది. సో అంత ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్తో ముందు షుగర్ కంట్రోల్ చేసి ఆ తర్వాత ఇన్సులిన్ నెమ్మదిగా తగ్గించుకుని ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకునే పరిస్థితి మంచిది. వీటితో పాటు మ్యాక్సిమం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 లేదా 4 డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడినా కూడా టైప్ 2 డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వాళ్ళ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దానికి ఓన్లీ ఇన్సులినే పరిష్కారం. ఇన్సులిన్తోనే షుగర్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. 2 కిడ్నీలు చెడిపోతేనే ఇన్సులిన్ ఇస్తారనే నమ్మకం నిజమేనా? డయాబెటీస్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ జరిగితే క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సీకేడీ రావడం జరుగుతుంది. ఈ సీకేడీ పేషెంట్స్లో మనం అనేక డయాబెటిక్ మందులు ఇవ్వలేని పరిస్థితి.
మెట్ఫార్మిన్ కానీ సల్ఫోనిల్ యూరేస్ అంటే గ్లిమిపిరైడ్, గ్లిక్లాజైడ్ లాంటి మందులు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మందులతో లాక్టిక్ యాసిడోసిస్ లేకపోతే హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇందువలన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మనం తరచూ ఇన్సులినే ప్రిఫర్ చేస్తాం. వీటితో పాటు కొన్ని కొత్త మందులు DPP-4 ఇన్హిబిటర్స్, SGLT2 ఇన్హిబిటర్స్ అని వచ్చినాయి. ఇవి ఇన్సులిన్తో పాటు ఈ మందులు కూడా కిడ్నీ సమస్య లేకపోతే ప్రోటీనీరియాతో బాధపడే వాళ్ళకి తప్పకుండా ఇవ్వచ్చు. అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే SGLT2 ఇన్హిబిటర్స్ ఈ మందులు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళకి ప్రోటీనీరియా తగ్గించి కిడ్నీకి ప్రొటెక్షన్ కలిగించే అవకాశం ఉంది. ఇన్సులిన్ను ఐసులో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టకపోతే చెడిపోతుందా? ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఇన్సులిన్ యొక్క స్టోరేజ్ చాలా ముఖ్య అవసరం. అది ఎప్పుడు కోల్డ్ చైన్లో అంటే లో టెంపరేచర్స్లో మెయింటైన్ చేయగలిగితే మీరు వాడుతున్న ఇన్సులిన్ పాడవకుండా దాని యొక్క పొటెన్సీ తగ్గకుండా ఉంటుంది. సో ఇన్సులిన్ స్టోర్ చేసే విధానం యూజువల్లీ మనం ఇంట్లో ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2 to 8 degrees టెంపరేచర్ మధ్యలో మనం ఇన్సులిన్ స్టోరేజ్ చేయగలిగితే దాని యొక్క పొటెన్సీ కాపాడగలుగుతాం. ఒకవేళ రూమ్ టెంపరేచర్తో పెడితే ఆ ఒక ఇన్సులిన్ ఒక నెల కన్నా ఎక్కువ వాడకూడదు. ఒక నెల తర్వాత అది డిస్కార్డ్ చేయటం మంచిది, ఎందుకంటే దాని యొక్క పవర్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇన్సులిన్ కంటే మందులే మేలనే నమ్మకం నిజమేనా? సో ఒక టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్తో బాధపడుతున్న వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ముందుగా ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసే అవకాశం చాలా ఉంది. వీటితో పాటు బరువు తగ్గటం, సరైన ఆహార శైలి, వ్యాయామం చేయగలిగి, మిగతా బీపీ మరియు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ సంబంధించిన మందులు కూడా వేసుకుని షుగర్ తరచూ చెక్ చేసుకుంటుంటే వాళ్ళ యొక్క షుగర్ మంచి కంట్రోల్లో ఉండగలిగితే మన అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళ యొక్క అనేక కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు అనమాట. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటీస్ అనేది ప్రోగ్రెసివ్ కండిషన్. అది సంవత్సరాలు పెరిగే కొద్దీ బాడీ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తి తగ్గిపోవటం వల్ల ఏదో ఒక స్టేజ్లో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్కి ఇన్సులిన్ కూడా అవసరం పడుతుంది. ఆ అవసరం వచ్చినప్పుడు ఇన్సులిన్ తప్పకుండా తీసుకుని మీ షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ మనం బాగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇన్సులిన్తో మధుమేహం నయమవుతుందా? ఇన్సులిన్ కూడా డయాబెటీస్ ఒక ట్రీట్మెంట్లో ఒక భాగం అండి. సో ఒక టైప్ 2 డయాబెటీస్ పేషెంట్కి ఇన్సులిన్ అవసరం పడితే తప్పకుండా ఇచ్చి షుగర్ కంట్రోల్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉంది. ప్రస్తుతానికి మనకి డయాబెటీస్కి క్యూర్ అనేది ఏది లేదు. తప్పకుండా మందులు వాడాల్సిన పరిస్థితి, అది ట్యాబ్లెట్స్ అయినా ఇన్సులిన్ అయినా. అండ్ ఇన్సులిన్ కూడా ఈ రోజు వరకు మనకి ఎలాంటి రిప్లేస్మెంట్ లేదండి. ఒక డయాబెటీస్ పేషెంట్కి ఇన్సులిన్ అవసరం అయితే తప్పకుండా ఇచ్చి ఆ పేషెంట్ యొక్క షుగర్ కంట్రోల్ చేసుకోగలిగితే మనకు చాలా యొక్క కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇన్సులిన్ ఇంజెక్షన్ బాధాకరంగా ఉంటుందా? పాత రోజుల్లో ఇన్సులిన్ యొక్క నీడిల్స్ చాలా లావుగా ఉండటం వల్ల ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కొంచెం నొప్పితో బాధపడేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల చాలా మంచి ఇన్సులిన్ డివైజెస్, డెలివరీ డివైజెస్ వచ్చినాయి. పెన్స్ లాంటివి. వీటి యొక్క నీడిల్స్ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉండటం వల్ల చాలా తక్కువ నొప్పితో, తక్కువ అసౌకర్యంతో మనం ఇన్సులిన్ పేషెంట్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్తో బరువు పెరుగుతారా? చూపు తగ్గుతుందా? ఇన్సులిన్ ఎంత మంచి మందో దానివల్ల ఉన్న డిసడ్వాంటేజ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు హైపోగ్లైసిమియా ఒకటి, లో షుగర్ రియాక్షన్, ఇంకొకటి బరువు పెరగటం. ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు తరచూ కొంచెం వాళ్ళ బరువు కూడా మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తరచూ వ్యాయామం చేస్తూ మంచి ఆహార శైలి పాటిస్తే ఇన్సులిన్ వల్ల వచ్చే బరువు పెరుగుదల మనం తగ్గించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇన్సులిన్తో పాటు మిగతా డయాబెటిక్ మెడికేషన్స్, ఎస్పెషలీ SGLT2 ఇన్హిబిటర్స్ మరియు GLP-1 అనలాగ్స్ వాడగలిగితే ఈ 2 మందులు బరువు తగ్గించే అవకాశం కూడా ఉంది. సో ఇన్సులిన్ వల్ల వచ్చే బరువు పెరుగుదల ఈ మందులతో మనం అరికట్టవచ్చు. ఇన్సులిన్ వాడకంపై ఉన్న నమ్మకాలన్నీ చాలా వరకు ఒట్టి అపోహలు మాత్రమే. రోగి శారీరక ఆరోగ్య స్థితి, రక్తంలో గ్లూకోజ్ శాతాల తీరుతెన్నులను బట్టి డాక్టర్లు ఇన్సులిన్ను సూచించినప్పుడు నిరభ్యంతరంగా ఇన్సులిన్ను వాడుకోవడమే మేలు.